హుజూర్నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో డెంగీ వ్యాధులు 9 పాజిటివ్ కేసులు నమోదైనాయని జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. ప్రజలు గ్రామాలలో పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ 3 నెలలు వర్షాకాలం కావడంతో వర్షాలు పడుతూనే ఉంటాయి. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని చెప్పారు. డెంగ్యూ వ్యాధి అనేది దోమ కుట్టినప్పుడు వ్యాధి వస్తుందని, అంతేకాకుండా ఈగల వల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తున్నాయని, ఇంట్లో గేదెలు ఉన్నప్పుడు పేడపై వాలి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలపై వాలుతుంటాయి. ఈగలు వాలిన పదార్థాలను తిన్నప్పుడు డెంగ్యూ, చికెన్ గున్యా మొదలగు రోగాలు వస్తాయి అని తెలిపారు. ఇంట్లో బురద ఉన్నట్లయితే మరసపోసి బురద లేకుండా చేయాలి. అంతేకాకుండా ఊరు బయట పశువులను, మేకలను కట్టివేయాలని అక్కడ ప్రజలకు సూచనలు ఇచ్చామని జిల్లా ఆరోగ్యాధికారి తెలిపారు. మరి వర్షాకాలం మొదలై సుమారుగా వారం రోజులు రావడం జరిగింది. మరి వర్షాల్లో నీటి నిల్వలు, కాలువల్లో, రోడ్లపైన గుంతలు ఉన్నట్లయితే నీటి నిల్వలు, అదే పద్ధతిలో వ్యక్తిగత పరిశుభ్రత, ఇళ్లలో టైర్లలో, పగిలిన పెంకులలో నీటి నిల్వలు ఏర్పడి మరి దోమల పెరుగుదల అనేది జరుగుతూ ఉంది. మరి దానివల్లనే మరి యొక్క డెంగ్యూ లాంటి జ్వరాలు, మలేరియా వ్యాధి జ్వరాలు కూడా మరి ఈ దోమల ద్వారానే వస్తాయి. కానీ మనకి ఇక్కడ చాలా తక్కువ ఉన్నది, 1 కేసుగా నమోదు కావడం జరిగింది. అదే పద్ధతిలో చికెన్ గున్యా వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. మెదడువాపు పిల్లల్లో కూడా ఫైలేరియా మీకు తెలిసిన విషయమే. ఈ 5 జబ్బులు దోమల పెరుగుదల, దోమల కుట్టడం వల్ల వచ్చే జబ్బులుగా మనం భావించవచ్చు. మరి అదే పద్ధతిలో ఈ యొక్క వర్షాకాలంలో ఈగలు కూడా ఎక్కువ పెరుగుదల ఉంటాయి. ఈ ఈగలు మరి మురికి కాలువలపైన, పెంట కుప్పలపైన, ఆవు పశువుల పేడలపైన, మనుషుల పేడలపైన వాలి మళ్ళీ అవి ఫ్లై అవ్వుకొని వచ్చి ఆహార పదార్థాలపైన వాలినప్పుడు అప్పుడు ఇది ఒక టైఫాయిడ్ సంబంధించిన క్రిమైనా, డయేరియాకు సంబంధించిన క్రిమైనా, జాండీస్ సంబంధించిన క్రిమైనా మరి యొక్క ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ డయేరియా వ్యాధి, జాండీస్ అంటే పచ్చకామర్ల వ్యాధి అయితేనేమి, టైఫాయిడ్ జ్వరం అంటారు, టైఫాయిడ్ వ్యాధి అయితేనేమి, మరి ఇవి కూడా ప్రబలే అవకాశం ఉంది. మరి వీటన్నిటిని అరికట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు నేను ఉదయం సుమారుగా 7:38కి స్టార్ట్ అయ్యి మొట్టమొదటిగా తాడ్వాయి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ గ్రామంలో ప్రతి ఒక్క మూల పరిశీలించడము, అదే పద్ధతిలో డెంగ్యూ వ్యాధిగ్రస్తులైన వారిని ఇంట్లో వెళ్ళి వాళ్ళని పరామర్శించడము, వారి యొక్క మందుల వాడికే విధానాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అదే పద్ధతిలో మరి నీటి నిల్వలను గుర్తించడము, పెంట కుప్పలను గుర్తించడము, కొన్ని మేము గుర్తించిన దాంట్లో ఈ పశువులను పెంచే కార్యక్రమంలో, మేకలు, గొర్రెలు పెంచే కార్యక్రమంలో విపరీతమైన బురద నిల్వలుగా చూడడం జరిగింది. ఈ యొక్క బురద లేకుండా మొరం పోసుకోమని చెప్పడం జరిగింది. వీలైతే వారికి గ్రామం బయట స్థలాలు ఉన్నట్లయితే ఈ పశువులను, మేకలను, గొర్రెలను ఊరి బయట కట్టేయమని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. కొంతమంది ఇంటి ముందు నీటి నిల్వలు ఉండడం వల్ల మరి వాటిని పంచాయత్ సెక్రటరీ, సిబ్బంది వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చి మరి ఆ నీటి నిల్వల్లో మరి ఆయిల్ బాల్స్ వేయడం అయితేనేమి, వీలైతే పూడ్చే కార్యక్రమం కూడా చేయమనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి కాలువలు ఎండాకాలంలో ఊడ్చిన మట్టి అది ఇది ఈ కాలువల్లో పడడం వల్ల సడన్గా వర్షాలు రావడం వల్ల వాటర్ డ్రైనేజ్ మరి బ్లాక్ కావడం జరుగుతుంది. డీసిల్టింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టమనే విషయాన్ని కూడా మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు మేము చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో మరి నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామాన్ని కూడా సందర్శించడము, అదే పద్ధతిలో గ్రామం మొత్తం కలియదిరగడము, ఈ పద్ధతిలో సూచనలు ఇంటి వారికైనా, పరిసరాల వారికైనా, పంచాయతీ సెక్రటరీ వారికైనా కూడా మరి పంచాయతీ డిపార్ట్మెంట్కు కూడా సూచనలు ఇచ్చి మరి పరిశుభ్రత పైన శ్రద్ధ పెట్టమనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కొంతమంది వినని వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
ఆ తర్వాత అక్కడి నుండి మరి హుజూర్నగర్ మండలంలోని లక్కవరం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఊరంతా తిరగడం, మరి యొక్క ఈ పద్ధతిలో మనం ఏదైతే స్టాగ్నేషన్ పాయింట్స్ అయితేనేమి, కంపోస్ట్ పిట్స్ అయితేనేమి, కంపోస్ట్ డంపింగ్ ఏరియాస్ అయితేనేమి, మరి యొక్క వాటిని కూడా గుర్తించి సరైన గ్రామ పంచాయతీ వ్యవస్థకు తెలియపరచడం జరిగింది. మరి ఇక్కడ లక్కవరంలో మరి ఎక్కువగా ఈ మధ్య జూలై మాసంలో మరి 9 కేసులు డెంగ్యూ కేసులు కూడా మరి నమోదు కావడం జరిగింది. అందుకే మరి మెడికల్ క్యాంప్ కూడా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులో డాక్టర్, అక్కడ ఉన్న లోకల్ MLHP, సీనియర్ సూపర్వైజర్సు, ఆశాసు, ANMs, మరి డివిజనల్ లెవెల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అయితేనేమి, ఈరోజు నాతోటి జిల్లా లెవెల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా తిరగడం జరిగింది. ఈ పద్ధతిలో ప్రతి ఒక్క హౌస్ని విజిట్ చేసి హౌస్లో ఎంతమంది ఇబ్బందుల పాలవుతుండ్రు అనే విషయాన్ని కూడా మేము నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైతే దాన్ని ఫీవర్ సర్వే అంటాం, మరి ఈ ఫీవర్ సర్వే చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైతే ఇలాంటి సమస్య వస్తుందో వెంటనే మేము నోట్ చేసుకుంటాం. వారికి సరైన ట్రీట్మెంట్ OP ద్వారా, మన క్యాంప్ ద్వారానైనా, వీలైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా వీలైతే ఇంటికి పోయి మందులు ఇవ్వడము, వీలైతే గ్లూకోజ్ అవసరం ఉంటే కూడా గ్లూకోజ్ బాటిల్స్ కూడా ఇంట్లో పెట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది. యొక్క నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా మొత్తం పర్యటిస్తూ దానిలో భాగంగా మా హుజూర్నగర్ మున్సిపాలిటీకి విచ్చేసినటువంటి DMHO కోటాచలం గారికి, అదేవిధంగా డిప్యూటీ DMHO గారికి, మిగిలిన వైద్య సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తూ మా మున్సిపాలిటీ సిబ్బందిని మరియు మిగతా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు ఎంత మేరకు అవగాహనతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని క్లియర్గా తెలియజేసినందుకు ప్రత్యేకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శానిటేషన్ అంటే అంటే ఈ సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి శానిటేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదేవిధంగా మెడిసిన్ అనేది ఒక వైపు తీసుకుంటూనే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచినట్టయితే చాలా మటుకు ఇది ప్రివెంటివ్ కేర్ కింద మనం తీసుకోవచ్చు. దానిలో భాగంగా ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాకు నిర్వహించినటువంటి రివ్యూలో కానీ, మా గౌరవ CDMA గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం వైద్య సిబ్బందితో కానీ, అంగన్వాడీతో కానీ, ఆశా వర్కర్లతో, మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మేము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది తీసుకొని 28 వార్డులలో కూడా ఫాగింగ్, అంటే ముఖ్యంగా మన దోమలను నియంత్రించడానికి ఫాగింగ్ కానీ, ఎక్కడైతే దోమ లార్వా ఉంటుందో అది నశింపజేయడానికి స్టాగ్నేటెడ్ పాయింట్లో అక్కడ మనం బ్లీచింగ్ చేయడం కానీ, ముఖ్యంగా ఎవ్రీ ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమాన్ని ఇందాక DMHO గారు చెప్పినట్టు నిల్వ ఉన్నటువంటి నీరు అది టైర్లలో కానీ, ఇంట్లో కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా స్టాగ్నెంట్ ఉంటే వాటిని పారబోసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. వైద్య సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన రామకృష్ణ గారు కూడా దానికి సంబంధించి మాకు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సాయం ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మీ మీడియా వారి సహకారంతో మీరు ఇచ్చే సూచనలు తీసుకొని హుజూర్నగర్ పట్టణం వరకు మరింత బాగా, అదేవిధంగా జిల్లా లెవెల్లో DMHO గారు, కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాన్ని విజయవంతం చేయడానికి మీరు కూడా తోడ్పడతారు. మీ సూచనలు సలహాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.